బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఇస్త్రీ చేస్తున్నారు కదా రోజుని, వేడి చేస్తారు కదా మీకు, అందుకని వేడి చేయకుండా మేము ఒక రకమైన మజ్జిగ కనిపెట్టామండి. ఈ మజ్జిగ తాగి ఎలా ఉందో చెప్పాలి. తాగారా మజ్జిగ? ఏం చేస్తారండి మీరు? చెప్తారా? ఇస్త్రీ చేస్తామండి మేము. ఇస్త్రీ చేసినప్పుడు వేడి చేసినప్పుడు ఏం తాగుతారు? మజ్జిగ. అదే మజ్జిగ మేము తీసుకొచ్చామండి. ఇప్పుడు ఈ మజ్జిగ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. తాగండి. అలాగే ఇదిగంటే తాగండి. తాగేచ్చా? బాగుందండి. బాగుందండి. వీళ్ళు కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాం. పట్టుకుంటారండి మీరే. కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాం, మజ్జిగ ఫ్యాక్టరీ. అందుకని ఫామ్ తీసుకున్నాము. అక్కడ అన్నిటిని పెంచుతున్నాం మేము, ఈ మజ్జిగ ఇచ్చి అట్లని. అందుకనేసి ఎలా ఉందో మీరు టేస్ట్ చెప్తే మేము మజ్జిగ ఫామ్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాం. అలాగే. ఇది ఏం మజ్జిగ మీకు తెలుసా? ఇదండి, ఇది నిమ్మ మజ్జిగ. నిమ్మ మజ్జిగ. కానీ ఏం టేస్ట్ తెలుస్తుంది? టేస్ట్ బాగుంది. మరి టేస్ట్ బాగుందా? ఇది గేదె మజ్జిగ కాదు. మరి ఏం మజ్జిగ మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఆవు మజ్జిగలాగా అనిపిస్తుంది. ఆవు మజ్జిగ కూడా కాదండి ఇది. నా మధ్య ఏం మజ్జిగ మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. తాగండి, మొత్తం తాగితే చెప్తారు. మొత్తం తాగండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. కొడి పట్టద్దా? ఇదేదో ఎర్రటిగా ఉందండి కొంచెం. అదేంటి వెరైటీగా ఉంది, చాలా బాగుంటుంది మజ్జిగ. బాగుందండి. మరి నాకైతే బాగుంది. ఇది కుక్క మజ్జిగ అండి. కుక్క మజ్జిగ. ఇది కుక్క మజ్జిగ అండి. కుక్క మజ్జిగ. ఇది కుక్క మజ్జిగ అండి. కుక్క మజ్జిగ. అవునండి. అయ్యి బాబాయ్. అయ్యి బాబాయ్ కాదు, కుక్క మజ్జిగే. కుక్కలు పెంచు కుక్క మజ్జిగ. కుక్క మజ్జిగ అయితే మరి మాకు మమ్మల్ని మోసం చేసి కుక్క మజ్జిగ ఇస్తున్నారా? కుక్క మజ్జిగ. కుక్క మజ్జిగ అయితే మరి మాకు మమ్మల్ని మోసం చేసి కుక్క మజ్జిగ ఇస్తున్నారా? అలా కాదండి, ఇప్పుడు వేడి చేసిన వాళ్ళందరికీ సలవ చేయడం కోసం అనేది కుక్క మజ్జిగ కుక్కలనే ఫామ్ లో పెంచుతున్నాం. అలాగే. అందుకని కుక్క మజ్జిగ చేసి ఇచ్చాం మీకు. అందుకు మరి మమ్మల్ని మోసం చేయకూడదు కదా. కుక్క మజ్జిగ అంటే మేము తాగం కదా. మరి తాగాలనే కదా అందరూ. ఇప్పుడు కుక్క మజ్జిగ అలవాటు చేయాలనే కదా. అలవాటు చేయాలంటే అలవాటు మాకు అలవాటు లేదు. మరి అందుకేనండి, అలవాటు లేదనే కుక్క మజ్జిగ అలవాటు చేయాలనే మేము కొత్తగా ఫామ్ పెట్టాం. మరి చెప్పాలి కదా మీరు ముందు. చెప్పాను కదా. ఇప్పుడు చెప్తే సుఖమైంది తాగా కానీ. అందుకే మరి తాగించాలని మరి ముందు చెప్తే తాగుతారండి మీరు. మరి అలాగే మోసం చేయకూడదు. మరి ఎందుకు మోసం చేయకూడదు? మంచిదేనండి కుక్క మజ్జిగ. ఇప్పుడు ఆవు పాలెత్తుంది, గేదె పాలెత్తుంది, కుక్క పాలెత్తుంది. ఏ పాలు ఇచ్చినా కానీ దేనిదే అంతే. అలా కాదండి, కుక్క మజ్జిగ కూడా మజ్జిగే. మజ్జిగ రైతే అందరికి ఇష్టం అవుతుంది కదా. ఎందుకు ఇష్టం అవుతుంది? ఇప్పుడు మీరు తాగారు కదా, మీకు ఏమైనా తేడా తెలిసిందా? తేడా తెలిసిందంటే కడుపులో కలిపి తేడా ఏముంది? కానీ లోపల కడుపులో తిప్పితే వాంతి వెళ్తుంది. కడుపులో తిప్పితే వాంతి వెళ్ళదండి. కుక్క మజ్జిగ కూడా మజ్జిగే. మజ్జిగ అనుకో, కానీ ఇష్టపడాలి కదా. ఇష్టపడాలంటారేంటి? తాగేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇష్టపడ్డారా లేదా? తాగేసిన తర్వాత ఇష్టపడకపోతే ఇంకేం చేస్తాం? మరి ముందు చెప్పాలా మాట. సరే అండి, ఇంకొకరికి ఇచ్చి వస్తాను. మీకు అందరికి అలవాటు చేయడానికి వెళ్తున్నాను నేను. అలాగే. ఓకే. మరి